తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మేడిగడ్డ అంశం ఒక కుదుపుతుంది. మాటల యుద్ధం అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాణహిత నదీ పరివాహ ప్రాంతంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బరాజులు బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. సొరంగ మార్గాలు, పంపు హౌజులు, ఇలా మల్లన్న సాగర్ వద్దకి, అలాగే కొండపోచమ్మ వద్దకి ఇలా అనేక చర్యలు తీసుకున్నాం. బాహుబలి మోటార్లు ఏర్పాటు చేశాము. అయితే కన్నెపల్లి వద్ద పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే నీటిని వృధా అరికట్టొచ్చు, సముద్రం పాలవుతున్నటువంటి నీటిని తరలించవచ్చు అని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా రాష్ట్ర మంత్రులు, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను సందర్శించడం జరిగింది. అనంతరం ఇక్కడ 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాత్రమే ప్రాణహిత పైన ఆధారంగా చేసుకుని నిర్మించిందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అయిపోయింది. 20 టీఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నీటి ద్వారానే ఇప్పుడు వస్తుంది. గ్రావిటీ ద్వారా ఇది వస్తుంది, పంపు హౌస్ అవసరం లేదు అనేటువంటి కోణంలో చెప్పడం జరిగింది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల మేరకు మేము ఫాలో అవుతాం ఖచ్చితంగా. ఇప్పటికే సుందిల్ల, అన్నారం దగ్గర మేడిగడ్డ 7వ బ్లాక్కి సంబంధించి 2 పియర్స్ అనామలీస్, అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సిస్టమ్ జీపీఆర్ ద్వారా మేము పూర్తిగా జియో టెక్నికల్ సాంకేతిక నిపుణుల బృందంతో పరీక్షలు నిర్వహిస్తున్నాం. అక్కడ మట్టి సైతం అక్కడికి వస్తుందా లేదా అనేటువంటి కోణంలో మేము చర్యలు తీసుకుంటాం అనేటువంటి అంశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే శ్రీధర్ బాబులు స్పష్టం చేయడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్రలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారు, వరదతో నీటితో రాజకీయాలు చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తరమైనటువంటి ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు, తాగునీరు అందించడానికి కీలకమైనటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అసలు గ్రావిటీ లేదు, అవగాహన లేదు వీరికి. కేవలం 4 రోజుల పాటు వర్షాలు విస్తృతంగా కురిశాయి. అది క్లౌడ్ బస్ట్ వలన, ఇతరత్ర వాయుగుండం ప్రభావంతో అనేది పక్కన పడితే మళ్ళీ గత 3 రోజుల నుంచి యథాతథ స్థితి కొనసాగుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక రైతుల భవిష్యత్తును, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసము కలిసిగా పనిచేయాలి, కలిసికట్టుగా పనిచేసి ఈ రాజకీయాలను పక్కన పెట్టాలి అని చెప్పి పలుమార్లు పిలుపునిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పాటించేటువంటి పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది అనే దానిపైన మేము నీటిని విడుదల చేయడానికి కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయడానికి సిద్ధం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సూచన చేస్తే మేము చేస్తామని చెప్పేసి అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడన్నా కొట్టుకుపోయినప్పుడు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వెళ్ళారు. అక్కడ వీరు చేసింది ఏంటి, వీరు చేస్తున్నది ఏంటి, అసలు గ్రావిటీ ద్వారా వచ్చే పరిస్థితే లేదు. బాహుబలి పంపు హౌస్ ద్వారానే ధర్మారం మండలం నందిమేడారం దగ్గర ఉన్నటువంటి పంపులు కావచ్చు, అత్యధిక ప్రపంచంలోనే అతిపెద్ద పంపు సెట్లు అయినటువంటి ఈ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ దగ్గర ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ ద్వారానే మిడ్ మానేర్ ప్రాజెక్ట్కి, ఆ తర్వాత లోయర్ మానేర్ డ్యామ్ దగ్గరికి పంపిస్తున్నాం. అలాగే అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, ఇతరత్ర సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అతి త్వరగా జాప్యం అనేది చేయకుండా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు మరొక మాట చెప్తున్నారు. ఇటు ప్రాణహిత మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఆనుకునేటువంటి సందర్భంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్నటువంటి దండకారణ్య ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహము సముద్రం పాలవుతుంది. దాదాపు 5 లక్షల క్యూసెక్కులు వృధా అవుతున్నాయని చెప్పేసి ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేయడం జరిగింది. అవన్నీ పక్కన పెడతాయి. మాజీ మంత్రి గంగుల కమలాకర్, వినోద్ కుమార్లు, అలాగే ఇతర జీవన్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి గాయత్రి పంప్ హౌస్ను సందర్శించడం జరిగింది. గతంలో సైతం కేటీఆర్ ఇవన్నీ కూడా సందర్శించారు. అటు మేడిగడ్డ, ఇటు లోయర్ మానేర్ డ్యామ్ను సైతం సందర్శించడం జరిగింది. మొత్తం మీద ఈ వాదోపవాదాలు పక్కన పెడితే మాటలు కాదు, చేతలు కావాలి. అసలు అక్కడికి వచ్చే పనులు చేయండి అని చెప్పి స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్.